నమస్కారం. జై శ్రీ విఘ్నేశ్వర గురుదక్షిణామూర్తి రాజశేఖర వేద జ్యోతిషం యూట్యూబ్ ఛానల్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం కుజుడు మకర రాశి ప్రవేశం ఏ రాశులకు అనుకూలము, ఏ రాశులకి ప్రతికూలము, ఎటువంటి ఫలితాలు ఉంటాయి, పరిహారాలు ఏ రాశులు వాళ్ళు చేసుకోవాలి అన్ని విషయాలు తెలియజేస్తాను ఈ వీడియోలో. పూర్తిగా వీడియో చూసినట్లయితే మీకు అన్ని విషయాలు అర్థం అవటం జరుగుతుంది. అనుకూలంగా మనకి కుజుడు ప్రవేశించడం వల్ల ఒక 4 రాశులు అద్భుతమైనటువంటి ఫలితాలు పొందబోతున్నాయి. జనరల్గా కుజుడు మనకి ఒక రాశిలో 45 రోజులు ఉండటం జరుగుతుంది. ఆయన 12 రాశులు తిరిగి రావడానికి ఒక 1.5 year పడుతుంది. సో ఇందులో మకర రాశి అనేటటువంటిది ఆయనకి ఉచ్చ రాశి అనమాట. అక్కడ ఆయన 100% మంచి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అక్కడ ఆయన 45 రోజులు ఉంటారు. సో కుజుడు ఉత్సాహ ఉద్రేక కారక కుజ అంటాం. అంటే ఏంటంటే ఉత్సాహము, ధైర్యము, పరాక్రమము, తెలివితేటలు, నైపుణ్యము, అదేవిధంగా వాళ్ళు చేసేటటువంటి పనిలో ఎంత ముందుకైనా వెళ్ళేటటువంటి తత్వం ఇవన్నీ కూడా ఉంటాయి. సో మనకి ముఖ్యంగా అనుకూల ఫలితాలు పొందే రాశులు ఎటువంటి ఫలితాలు పొందబోతున్నారు? ధనము, కుటుంబము, ఇల్లు, అదేవిధంగా మీరు మాట్లాడేటటువంటి మాటలు, మీకు ఆదాయం పెరగటము, దాంతోపాటు మీకు సోదర సహాయం కానీ, మీ సిస్టర్స్ నుంచి కానీ సహాయం కానీ, వాళ్ళతో ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు అవి తొలగిపోవడానికి కానీ అన్ని రకాలుగా అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో కూడా మెరుపు వేగంతో మీరు మంచి అభివృద్ధి స్థాయిలో నడవడానికి అవకాశం ఉంటుంది. మీ యొక్క జాతక రీత్యా కుజుడు గనక మంచి స్థానంలో ఉన్నట్లయితే ఈ ఫలితాలన్నీ కూడా చాలా బాగా మీకు అభివృద్ధిలోకి రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ముఖ్యంగా యూనిఫామ్ రిలేటెడ్ జాబ్స్, లేకపోతే పోలీస్ కానీ, ఆర్మీ కానీ, నేవీ కానీ ఇట్లాంటి వాళ్ళకు కూడా మంచి హానర్ కానీ, సడన్గా ఏదైనా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ అడ్వాన్స్మెంట్కి వెళ్ళటం కానీ ఇలా జరగడానికి ఎక్కువ శాతం అవకాశాలు అవి ఉన్నాయి. సో ఆ 4 రాశులు ఏమిటంటే ముఖ్యంగా మొట్టమొదటిది మేషరాశి, మీనరాశి, దాంతోపాటు వృశ్చిక రాశి, నెక్స్ట్ కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి వారికి వివాహం అవ్వడానికి ఎక్కువ శాతం అవకాశం ఉందండి. వివాహం కానటువంటి వాళ్ళకి అదేవిధంగా వాళ్ళ ఇన్కమ్ పెరగడానికి అవకాశం ఉంది. ఒక ధైర్యం అనేటటువంటిది రావటము, ఏదైనా కోర్టు కేసులు ఇట్లాంటివి ఉంటే కూడా అనుకూలంగా మారడానికి కూడా అవకాశం ఉంది. ఇక ప్రతికూల ఫలితాలు పొందేటటువంటి రాశులు ఒక 2 రాశులు ఉన్నాయి. వాళ్ళకి ఎక్కువ శాతం ఏంటంటే యాక్సిడెంట్స్ అవ్వడం కానీ, శత్రువుల వల్ల భయం ఉండటం కానీ, భార్యాభర్తల మధ్య సంబంధ బాంధవ్యాల్లో కొంచెం ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండటం కానీ, కొంచెం లిటిగేషన్స్, ఇంతకుముందు మనం ఎవరైనా కూడా ఏమైనా మాట చెప్తే విన్నటువంటి వాళ్ళు ఈ సమయంలో మనం చెప్తే వాళ్ళు మీ మాట విననటువంటి పరిస్థితి, కొంత అవమానం జరగడానికి ఇట్లాంటి అవకాశాలు ఉన్నాయి. ఏదైనా అనారోగ్యానికి గురవడానికి హాస్పిటలైజేషన్ వెళ్ళటానికి కానీ, కుటుంబంలో ఎవరో ఒకరు ఆరోగ్యం అంతగా అనుకూలంగా లేకపోవడం కానీ ఇట్లాంటివి జరగడానికి ఎక్కువ శాతం అవకాశాలు అవి కనబడుతున్నాయి. సో అటువంటి 2 రాశులు ఏమిటంటే ముఖ్యంగా మిథున రాశి. మిథున రాశికి 8వ స్థానంలో సంచారం ఉంది. సో అందువలన అలా జరగడానికి అవకాశం ఉంది. దాంతోపాటు కుంభరాశి. కుంభరాశికి ఏంటంటే 12వ స్థానంలో ఈ యొక్క కుజుని యొక్క సంచారం కాబట్టి వృత్తి వ్యాపారాదుల్లో ఎవరైనా మీ హైయర్ అఫీషియల్స్ కానీ, లేకపోతే మీ పై అధికారులు కానీ మిమ్మల్ని ఏమైనా ఇబ్బంది పెడితే కొంచెం ఓర్పుగా ఉండటం అనేటటువంటి చెప్పదగిన సూచన. దాంతోపాటుగా మీ మిత్రులు కానీ, స్నేహితులతో కానీ మాట పట్టింపు ఇట్లాంటివి రావడానికి అవకాశం ఉంది. అంటే ఇంతకుముందు మీరు ఏదో డబ్బులు తీసుకున్నారు, తర్వాత ఇస్తామన్నారు, లేకపోతే ఇప్పుడు మీకు డబ్బు సర్దుబాటు అవ్వలేదు, దానివల్ల కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. దాన్ని కొంచెం అతనికి ముందుగానే చెప్పి కొంత సమయం ఎక్స్టెన్షన్ చేసుకోవడం, అతను ఏమన్నా అన్నా కానీ కొంచెం సైలెంట్గా ఉండటము, ఇలాంటి పరిస్థితులలో మీరు స్నేహితులతో కానీ, మిత్రులతో కానీ, దాంతోపాటు మన యొక్క సిస్టర్స్, బ్రదర్స్తో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ దగ్గర పనిచేసేటటువంటి మీ కింద ఉద్యోగులు కూడా కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం, వాళ్ళు ఎక్కువ లాంగ్ లీవ్లో పెట్టడం ఇట్లాంటివి కూడా ఉన్నాయి. ఇండస్ట్రియలిస్ట్ ఇట్లాంటి వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ అన్ని విషయాల్ని పరిగణలోకి తీసుకొని ఆ యొక్క కుజునికి అధిష్టాన దేవత అయినటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన. మంగళవారాలు కూడా పాటించండి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను సందర్శించండి. దాంతోపాటు కందులు, బియ్యం వీలైనటువంటి వాళ్ళు దానం చేయండి. చేస్తే కొంత అనుకూలతలు ఉంటాయి. దాంతోపాటు ప్రతికూల ఫలితాలు ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం న్యూట్రల్ అవ్వడానికి, అనుకూల ఫలితాలు ఉన్నటువంటి వాళ్ళకి మరింత మంచి శుభ ఫలితాలు కలగడానికి అవకాశం ఉంటుంది. శుభం.